తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరించాలని 2000 సంవత్సరం 2001, 2002 డిఎస్సి ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు నియామకం తేదీ నుండి సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని, ప్రమోషన్లో అడ్డంకి ఉన్న జీవో నెంబర్ 2 అడ్వకేసీ పదాన్ని తొలగించాలని టీజీయూఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో టీజీయూఎస్ ఆధ్వర్యంలో భోజన విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరించాలని 2000, 2001, 2002 డిఎస్సి ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు నియామక తేదీ నుండి సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని, ప్రమోషన్లో అడ్డంకి ఉన్న జీవో నెంబర్ 2 అడ్వకేసీ పదాన్ని తొలగించాలని టీజీయూఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రంలోని 33 జిల్లాలలో టీజీయూఎస్ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఉపాధ్యాయులకు డిఎస్సి యూన్ ట్రైనింగ్ ద్వారా నియామకం చేపట్టి ప్రభుత్వమే కాలయాపన చేసి 2000, 2001, 2002 డిఎస్సిలో నియామకమైన ఉపాధ్యాయులకు 2005లో సెలవు రోజులలో శిక్షణ ఇవ్వడం జరిగినది. కానీ సర్వీస్ మాత్రం నియామకం తేదీ నుండి ఇస్తున్నప్పటికీ ప్రమోషన్ మాత్రమే శిక్షణ కాలాన్ని పరిగణలోకి తీసుకోవడం వల్ల గిరిజన, హరిజన ఉపాధ్యాయులు చాలా నష్టపోతున్నారని అన్నారు. ఇట్టి విషయాన్ని అనేక మార్లు ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ స్పందన లేకపోవడంతో గిరిజన ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపాధ్యాయులు 2000 డిఎస్సి ద్వారా, 2001 డిఎస్సి ద్వారా, 2002 డిఎస్సి ద్వారా అన్ట్రైన్డ్ టీచర్గా నియామకమై ఈ రాష్ట్రంలో వివిధ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అన్ట్రైనింగ్గా నియామకం చేసి సకాలంలో ట్రైనింగ్ ఇవ్వకపోవడంతో వారికి సుమారుగా 5 సంవత్సరాల జాప్యం ఏర్పడడంతో మరి ప్రమోషన్కు ఆ సీనియారిటీ తీవ్రంగా నష్టం కలిగిస్తూ ఉంది. మరి వారు అన్ట్రైనింగ్ టీచర్లు ఏ డేట్ నాడైతే నియామకం పొందిరో డేట్ ఆఫ్ జాయినింగ్ను క్రైటీరియా తీసుకొని తదుపరి పదోన్నతికి అవకాశం కల్పించాలని ఈరోజు టీజీఎస్ శాఖ ఆధ్వర్యంలో, బీటీఎస్ సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ రోజుల్లో 2000 డిఎస్సిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ట్రైనింగ్ టీచర్ నియామకం చేసినప్పుడు టీటీసీ అనే కోర్సు ఒక ఏడాది కాలం కోర్సు ఉన్నది. ఆ తర్వాత సకాలంలో ఇవ్వక 2005లో డిస్టెన్స్ మోడ్లో ఇవ్వడంతో 2000 నుంచి 2005 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి దాపరించి ఉన్నది. ఇది వాళ్ళ తర్వాత అపాయింట్ అయినటువంటి జనరల్ డిఎస్సిలో 2002లో, 2001లో, మరి 2000లో తోటి ఉపాధ్యాయులందరూ కూడా ప్రమోషన్ తీసుకొని ముందుకెళ్తుంటే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే టీచర్లు చేతులు కట్టుకొని అక్కడనే కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అన్ట్రైన్డ్ టీచర్ల సమస్యను వెంబడే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి డేట్ ఆఫ్ జాయినింగ్ క్రైటీరియా తీసుకొని ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ జీవో నంబర్ 2 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రిలీజ్ అయినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ అడెక్వసీ దాన్ని కూడా తొలగించాలని ఇవాళ సబ్బండ వర్గాలు ఎస్టీ, ఎస్సీ, బిఎస్సి అందరం కూడా కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత PO 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కొత్త మల్టీ జోన్, కొత్త జోన్ విధానం, కొత్త డిస్ట్రిక్ట్లు ఏర్పడ్డాయి కనుక దాని ప్రతిపాదికన ఇయ్యాల నియామకాలు, పదోన్నతులు